అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడానికి లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. వినిచిన వారికి, చూచుచున్న వారికి మారు మనసు దయచే ప్రభ, రక్షణ భాగ్యము దయచే ప్రభ, విరిగి నలిగిన హృదయములు దయచేయమని అడుగుచున్నాను ప్రభ. వాక్యము విని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభ, మా హృదయాలలో ధ్యానించుకున్నటకు సహాయం చేయ ప్రభ, మా హృదయాలలో నింపుకున్నటకు సహాయం చేయ ప్రభ. ఏ వాక్యం అయితే విత్తబోచున్నావో ప్రభ, ఫలించేవారుగా ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. వాక్యంను అనుసరించే ధన్యతను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి ప్రభ రక్షణ భాగ్యం దయచేయమని, నా ప్రార్థనను నీ పాసాన్ని చేసుకోమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. రోజు బైబిల్ చదువుకుంటున్నారా? ప్రతి ఒక్కరును ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు బైబిల్ చదువుతున్నారా రోజును? లేకపోతే ఏదో నామకార్థంగా హల్లెలూయా ఆమేన్ అని మానేస్తున్నారు? మనం రోజు కూడా బైబిల్ చదువుకోవాలి. రోజు ఒక బైబిల్ చదువుకుంటే ఒక అలవాటుగా మారుతుంది. ఒక అలవాటుగా కాదు, ఒక శ్రద్ధగా, ఒక క్రమశిక్షణగా ఆ రోజు చాలా ఆనందంగా ఉంటుంది. మనం రోజు కూడా బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. లేచిన వెంటనే మనము ప్రార్థన చేసుకుని రోజుని ప్రారంభించాలి. వాక్యంలోకి వెళదామండి. యెషయా గ్రంథము 44 అధ్యాయము 3వ వచనం చూద్దామండి. 44 3వ వచనం. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీవు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెను. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరజీవి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఒకడు నేను యెహోవా వాడనను, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొనును, మరి ఒకడు యెహోవా వాడనని తన చేతితో వ్రాసి ఇశ్రాయేలు మారు పేరు పెట్టుకునేను. ఎలాగూ దేవుడు నేను నీ దప్పిగలవాని మీద నేను నీళ్లను కుమ్మరించేదనని అంటున్నాడు. నేను దప్పుకున్న వారి మీద నీళ్లను కుమ్మరించేదని, ఎండిన భూమిని నేను చిగురింప చేసేదను అని అంటున్నాడు. ఎండిన భూమి మీద చిగురింప చేయగల శక్తి ఎవరికి ఉన్నది? ఒక్క యెహోవాకు మాత్రమే ఉన్నది. మనం ఎండిన అంటే మనకి శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? వాటి నుండి మనము తప్పించుకోవాలనుకుంటున్నాం. అలాగే మన జీవితంలో కూడా ఎండిపోయిన ఎడారి వంటి జీవితాలు మనవి. అప్పుడు మనం ఏం చేయాలి? వాక్యం అనే నీళ్లను మన హృదయంలో నింపుకోవాలి. వాక్యమునే అనుసరించి మనము నడుచుకోవాలి. దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఏమిటంటే, నీవు మనుషుల ఎదుట, మనం ఏం చేస్తామంటే మనుషుల ఎదుట కన్నీరు కారుస్తాము. మన బాధలను చెప్పుకుంటాము. మనల్ని చెప్పుకుంటే దాన్ని ఏం చేస్తారంటే చులకనగా చూస్తూ ఉంటారు. దేవుని ఎదుట నీవు కన్నీరు కాచి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రతి కన్నీరు కూడా దేవుడు ప్రతిఫలాన్ని దయచేస్తాడు. నీ ప్రతి కన్నీటి చుక్కని కూడా దానికి ఎంతో విలువైన సమాధానం ఇస్తాడు. ఎంతో విలువగా చూస్తాడు దేవుడు. కానీ మనుషులకు కాదు చెప్పుకునేది నీ బాధ, దేవునికి చెప్పుకోవాలి. దేవుని ఎదుట నీవు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే నీ ప్రతి కన్నీటి చుక్కని దాచి ఎంతో విలువైనదిగా చూస్తాడు దేవుడు. అదే మనుషులైతే ఏం చేస్తారు? మనుషులైతే చులకనగా చూస్తారు. కానీ మనం ఏం చేయాలంటే దేవుని వైపు మాత్రమే చూడాలి, దేవునికి చెప్పుకోవాలి. ప్రియ సహోదరులారా, నువ్వు దేవుని కోసం ఎంతలా ఆశపడితే అంతలాగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతగా తన కృపను నీపై కుమ్మరిస్తాడు. దాహము కొన్న దుప్పి ఏం చేస్తుంది? ఒక దుప్పి దాహముగా ఉన్నదనుకో, నీటి వాగు కోసము ఎక్కడ నీళ్లు దొరుకుతాయా అని వెతుకుతూ ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే నేను కూడా దేవుని వాక్యము కోసముని ఎదురు చూడాలి. నీపై కురిపిస్తాడు ఆయన. అంతగానే తన కృపను నీకు కురిపిస్తూ ఉంటాడు. దాహము కొన్న దుప్పి నీటి వాగు వెతికినట్లుగా నీవు ఆయనని వెతికితే ఆయన నీ జీవితాన్ని అద్భుతమైన ఆశీర్వాదాలతో నింపుతాడు. ఆశీర్వాదం కావాలి, కానీ దేవుని వైపు చూస్తున్నావా నువ్వు? ఒకసారి ఆలోచించు ప్రియ సహోదరులారా. నువ్వు దేవుని వైపు చూస్తున్నావా, లేకపోతే ఈ లోకపు వైపు చూస్తున్నావా? దేవుడిని నువ్వు వాక్యమనే నీళ్ళని నీ హృదయంలో నింపుకో. అప్పుడు దేవుడు నిన్ను బహుగా హెచ్చిస్తాడు, బహుగా ఆశీర్వదిస్తాడు. చూడు మిత్రమా, మట్టిలో పడిన మనం ఒక విత్తనము వేసామనుకో, అది మట్టిలో పడి ఏం చేస్తుంది? నలిగి
చితికి నీళ్ళకి తడిసి నాని అప్పుడు విత్తనముగా మొలకొస్తుంది. మట్టిలో పడి నలిగిపోనిదే విత్తనానికి మొలకంటూ రాదు. అలాగే ఈ లోకంలో శ్రమల గుండా వెళ్తేనే క్రైస్తవునికి జీవ కిరీటం ఉన్నది. జీవ కిరీటాన్ని ఇస్తానని అంటున్నాడు. అప్పుడు జీవ కిరీటము దక్కుతుంది మనకి. శ్రమల గుండా వెళ్ళినప్పుడే నిజమైన క్రైస్తవులుగా మనం ఎంచబడతాము. జీవ కిరీటం కోసము మనం దేవుని వాక్యముని వెతకాలి. జీవ కిరీటం దక్కుతుందని కాబట్టే వచ్చే శ్రమలను మనం ఎప్పుడూ కూడా ఎదుర్కోవాలి. ఏంటది జీవ కిరీటం అంటే? దేవుడిచ్చే జీవ కిరీటము, మనుషులిచ్చే జీవ కిరీటము కాదు, దేవుడిచ్చే జీవ కిరీటం. కాబట్టి వచ్చే శ్రమలను చూసి మనం ఏం చేయకూడదు? కృంగిపోకూడదు, నలిగిపోకూడదు. అవి ఎందుకని వస్తాయంటే దేవునిని మహిమపరచడానికే. శ్రమలు అనేవి దేవునిని మహిమపరచడానికి. కాబట్టి శ్రమలు వచ్చినాయని నువ్వు ఎప్పుడూ కూడా కృంగిపోకూడదు. అవి నిన్ను మహిమ వైపే నడిపించడానికే వెళ్తాయి. మహిమ గుండా మెట్లవి శ్రమలు అనేవి, దేవుని మహిమ గుండా మెట్లవి. అంతేగాని నువ్వు చూసి బాధపడకూడదు, నువ్వు చూసి వాటిని కృంగిపోకూడదు, వేదన పడకూడదు. అది గమనించాలి మనం. ముందుగా అది ఏం చేయాలంటే నాకు ఇన్ని శ్రమలు వచ్చినాయి కదా, నేను దేవుని వైపు సాగటానికి ఇవి నాకు మెట్లనికి మనం ఏం చేయాలంటే ముందుకి సాగిపోవాలి. ముందుకు సాగిపోతే అప్పుడు దేవుడు మనల్ని ఆ శ్రమలన్నిటి నుంచి తప్పించి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇశ్రాయేలులకి రాలేదా శ్రమలు? యోబు పడలేదా? అబ్రహాము గారు పడలేదా? దావీదు గారు పడలేదా? దానియేలు గారు పడ ఇంతమంది శ్రమలు పడినప్పుడు మనం ఏ పార్టీ వారము? మనము బైబిల్లో ఎంత మంది దైవజనులకి అంత శ్రమ వచ్చినప్పుడు మనము ఏ పాటి వారు? మనకు శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇవి దేవుని వైపు నన్ను నడిపించడానికి మహిమ అనుకుని ముందుకు సాగిపోవాలి. నీవు నమ్మిన దేవుడు ఎప్పుడును కూడా నిన్ను విడిచిపెట్టడు. నీకు ఎప్పుడును కూడా విజయమే కలుగుతాడు తప్ప నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్నెప్పుడును కూడా విడిచిపెట్టేవాడైతే కాదు. మనము ఎప్పుడును కూడా నీటి వాగుల కొరకు మనము ఎదురు చూడాలి. నీ సంతతిని దీవిస్తానంటున్నాడు, నా ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు, నీకు పుట్టిన వారి అందరినీ కూడా ఆశీర్వాదిస్తానంటున్నాడు. ఆశీర్వాదిస్తానన్నప్పుడు దేవుని మీద మనం ఆధారపడి బ్రతకాలి. మనం దేవుని వాక్యము వైపునే ఎదురు చూడాలి. శ్రమలు వస్తూ ఉంటే అవన్నిటిని కూడా విడిచిపెట్టి మనం ఏం చేయాలంటే దేవుని వైపు చూడాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దేవుడు పులికి విందుగా ఏమిచ్చాడు? జింకనిచ్చాడు. ఆ జింకకి ఏమిచ్చాడు? కాళ్ళు ఇచ్చాడు, కొమ్ములు ఇచ్చాడు. జింక వేగంగా పరిగెడుతుంది. అదే దేని మీద పరిగెడుతుంది? కాళ్ళ మీద పరిగెడుతుంది. ఎందుకు? దేవుడు పులి నుంచి తప్పించుకోవడానికి జింకకి కాళ్ళని ఇచ్చాడు, సమస్యను కూడా ఇచ్చాడు, దానికి పరిష్కారానికి మార్గం కూడా దేవుడే ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? అతని జింక కాళ్ళతో పరిగెట్టి తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఇచ్చాడు. కానీ ఈ పులి ఏం చేస్తుంది? జింకని తినడానికి పరిగెడుతూ ఉంటుంది. అలాగే మనకు కూడా శ్రమలు ఇస్తాడు, వాటి నుంచి తప్పించుకునే శక్తిని కూడా దేవుడే ఇస్తాడు. దేవుడే మనలను తప్పిస్తాడు. దేవుడు పులికి విందు కోసం మాత్రమే కాదు జింకని పుట్టించి ఉంటే జింకకు వేగంగా పరిగెత్తే కాళ్ళను కూడా ఇచ్చి ఉండడం. ఎందుకంటే సమస్యని ఇచ్చిన పరిష్కారం మార్గాన్ని కూడా దేవుడే ఇస్తాడు. మన సమస్యని దేవుడే ఇస్తాడు, సమస్య మార్గాన్ని కూడా దేవుడే ఇస్తాడు. కానీ దాని నుంచి తప్పించుకునే ప్రయత్నము మనము చూడాలి. అంతేగాని మనం ఎప్పుడూ కూడా కృంగిపోకూడదు. ఏ సమయం అందైనా సరే, ఏ స్థితి అయినా సరే మనము ఎప్పుడూ కూడా మనము దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. 1వ దినవృత్తాంతంలో 17:27 చూద్దామండి ఒకసారి. యెహోవా ఆశీర్వదించిన ఎడల అది నిన్నెన్నటికీ కూడా ఆశీర్వదింపబడి ఉండును. ఏంటి? యెహోవా ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ కూడా ఆశీర్వాదకరంగానే ఉంటుంది. దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదములు తీయడం ఎవరి వలన కూడా కాదు. మనల్ని ఏ సాతాను కూడా, ఏ శ్రమలను కూడా దేవుడి నుంచి మనల్ని తప్పించేవారు ఎవరు? ఒక దేవుడికి మాత్రమే సాధ్యము. కాబట్టి మనము శ్రమలు వచ్చినాయని కృంగిపోకూడదు, వేదన వచ్చిందని కృంగిపోకూడదు. మనం దేవుని వైపు మాత్రమే చూడాలి. ఈ వాక్యము మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా, మారు మనసు దయచేయి నాయన ప్రభా, రక్షణ భాగ్యమును దయచే ప్రభా. మా శత్రువులు మిత్రులు దీవించినైనా, ధనికులనేమి భేదాలనేమి దీవించినైనా ప్రభా. నేను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభా. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు దీవించమని అడుగుతున్నాం ప్రభా. అనాథ బిడ్డలని ప్రభా, వెధవరాలు బిడ్డలని దీవించినైనా ప్రభా. యవనస్తులు త్రటుల్లిపోకుండా పాదాలు చెంత చేర్చుకోమని అడుగుతున్నాం ప్రభా.
ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభ. నడువేసులో ఉన్న వారిని, బీపీ షుగర్తో బాధపడుచున్న వారిని ప్రతి ఒక్కరిని దీవించి ప్రభ. నేను అంగవైకల్యం కలిగిన వారిని, చెవిటి వారిని, మోగవారిని, కృంటి వారిని ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఇతర దేశంలో పని చేసుకుంటున్న వారికి శక్తిని బలమైన దయచే ప్రభ. పని లేని వారికి పని దయచే ప్రభ. వెళుచున్న వారిని, వచ్చుచున్న వారికి ప్రభ ప్రశాంతత దయచే ప్రభ. వారి గృహాలకి నాయన ప్రభ సురక్షితంగా దయచేయచ్చు నాయన ప్రభ. అనేకమైన కుటుంబాలలో శాంతి సమాధానం లేదు నాయన ప్రభ. వారికి శాంతిని సమాధానముని దయచే ప్రభ. భర్తకు భార్య, భార్యకు భర్త ప్రభ లేకోకుండా ఉన్నారు ప్రభ. వారికి ఐక్యత కలిగి జీవించుటకు సహాయం చేయ ప్రభ. సహోదరి ప్రేమ కలిగి ఉండేటకు సహాయం చేయ ప్రభ. మా దేశాలని, మా సంఘాలని దీవించినాయన ప్రభ. ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారో ప్రభ, వారి వాహనములతో సురక్షితంగా వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాం ప్రభ. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేయుచున్నారో వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభ. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభ. నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి ప్రభ. నేను హాస్పిటల్లో ప్రభ ఉన్నారు ప్రభ, అనేక మంది ప్రభ. వారందరినీ స్వస్థపరచునాయన ప్రభ. వారందరినీ బాగు చేయనాయన ప్రభ. వారందరికీ విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభ. రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నా ప్రార్థనని నీ పాసని చేర్చుకోమని యేసునామంలో బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమిందు నెరవేరినట్లును మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టి నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నువ్వే ఉన్నావని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నేను వాక్యం పైనను ప్రభా చూచుచున్న వారిపైనను, నా కుటుంబం పైనను సదాకాలము నీ కృప తోడయింది గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.